ప్రియమైన లాజరస్ ప్రసన్నబాబు గారికి వందనాలు. నా పేరు పాల్ అండ్ లివి. వయసు 30 సంవత్సరాలు. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 8వ వచనం మరియు 12వ అధ్యాయం 11వ వచనం వాక్యాలను చదివినప్పుడు దేవుడు బహుభార్యత్వాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా స్త్రీలను ఆయన కౌగిలిలో ఇచ్చినట్లు కనబడుతుంది, లేదా ఇతరుల భార్యలను ఇచ్చినట్లుగా కనిపిస్తుందని ఈ విషయంపై సరైన వివరణ ఇవ్వగలరని ఆశిస్తున్నాను. గౌరవపూర్వకంగా మీ ముందుంచుతున్నాను. ఓకే అండి, చదువుతాం. మొదట వారు అడిగిన ఈ 2 బైబిల్ వచనాలలోని భావాలను చదువుకొని ప్రశ్నలోనికి వెళదాం. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం ఏముంది అక్కడ? 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం, నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించి తిని అని దావీదు విషయంలో దేవుడు ప్రవక్త ద్వారా చెబుతున్న మాట. ఏమండి, ఇక 11వ వచనంలో ఏమంటున్నాడు అదే అధ్యాయం? నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించెదను అని మాట్లాడుతున్నాడు. ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తే మొదటి వచనం నుంచి చదువుదామండి. యెహోవా నాతాను ప్రవక్తతో దావీదుకు కబురు పంపించాడు. అక్కడ ఒక సందర్భాన్ని చెబుతున్నాడు. అంటే దావీదు చేసిన ఒక పెద్ద అపరాధం, అదేంటో మీకు తెలుసు. ఒక పరుని భార్యను అతనుకున్న అధికార బలం చేత, నేను రాజుని అనే ఒక గర్వం చేత ఆమెను బలవంతంగా తన కోటకు తీసుకుని వచ్చి ఆమెతో శయనించి ఆమె యొక్క శీలాన్ని దెబ్బతీసి అవమానపరిచి ఆమెను గర్భవతినిగా కూడా చేశాడు. అంటే దేవుని కుమారుడై ఉండి దావీదు చేసిన ఈ నేరం, ఈ పాపం దేవుడు ఏమాత్రము కూడా అంగీకరించలేదు. ఈరోజు చాలా మంది బైబిలులో వ్రాయబడిన కేవలం ఆ మాటలను మాత్రమే వారు పరిగణలోనికి తీసుకొని, బైబిల్లో ఇలా వ్రాయబడింది, బైబిలులో ఇలాంటి సందర్భాలు వ్రాయబడ్డాయి, బైబిల్ ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తుందా అని అవగాహన లోపంతో కూడిన తప్పుడు వ్యాఖ్యానాలను ప్రజల మధ్యకు తీసుకువెళ్తున్నారు. దానికి కారణం వాళ్ళకి బైబిల్ పైన అసూయ, క్రైస్తవ్యం పైన వాళ్ళకున్న ద్వేషం. సరే, వాళ్ళ గ్రంథాల్లో ఏ లోపాలు ఉన్నాయనేది వాళ్ళు చూడరు. ఏమండి, యేసుప్రభు వారు చెప్పినట్లుగా నీ కంటిలోనున్న దూలమునంచక ఎదుటవాని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా అన్నాడు. ఈరోజు ఈ రాష్ట్రం, అలాగే ఈ దేశం అనేక ప్రాంతాలలో ఈ భయంకరమైన మతోన్మాదం, ఉన్మాదం అన్నారు దాన్ని. అంటే సహోదరులుగా మనమంతా ఒక దేశంలో హైందవులతో క్రైస్తవులు, క్రైస్తవులతో ముస్లిమ్సు, బౌద్ధులు, జైనులు, వాళ్ళతో కుటుంబ సంబంధాలు, బాంధవ్యాలు పెంచుకొని ఒకటిగా బ్రతుకుతున్న వాళ్ళు భారతీయులు. ఇలాంటి భారతీయుల మధ్య ఒక దారుణమైన ఆలోచన విధానాన్ని చొప్పిస్తున్నారు. అది ఎవరో మతోన్మాదులు చొప్పిస్తే అది వేరు. కానీ మతోన్మాదులకు కూడా ఈరోజు ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి, వాళ్ళకి వెన్ను నిలుస్తున్నాయి అంటే ప్రభుత్వాలది లోపం, పాలన యంత్రాంగం వైఫల్యం. ఎందుకంటే భారతదేశంలో, ఈ ప్రజాస్వామ్య దేశంలో మనం రాసుకున్న రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, ఏమండి, అందరూ హక్కులు కలిగి వారి వారి నమ్మకాలను, వారి వారి గ్రంథాలను, వారి వారి పూజా ధర్మాలను జరిగించుకోవచ్చు అనే ఒక మంచి
నియమావళిని మనం రాసుకున్నాం. ఏమండి? ఇది చాలా మట్టుకు ప్రపంచ దేశాల్లో, ఈవెన్ క్రైస్తవ దేశాల్లో కూడా ఇది అమలులో ఉంది. ఎందుకంటే ఒక పాశ్చాత్య దేశమైన అమెరికా దేశంలో ఎన్నో హైందవ దేవాలయాలు నిర్మించబడుతున్నాయి ఈ రోజుకి కూడా. అక్కడున్న ప్రభుత్వాలు, అక్కడున్న అధికారులు వారికి అనుమతినిస్తున్నారు. కానీ వాళ్ళ గుడుల మీద దాడి చేయటం, వాళ్ళ విగ్రహాలను పగలగొట్టటం, ఏమండి, ఇటువంటి దారుణమైన అకృత్యాలకు విదేశాలలో ఉన్నవారు పాల్గొనటం లేదు, వారు చేయటం లేదు. ఏమండి, ఎక్కడో చెదురుమదురుగా 1-2 సంఘటనలు తప్ప ఈ దేశంలో జరుగుతున్నట్లుగా విదేశాల్లో జరగటం లేదు. అంటే ప్రేమతో, ఇది క్రైస్తవ దేశం కనుక క్రైస్తవులు తప్ప ఇంకెవరూ ఉండకూడదు, ఇటువంటి భావనలో ఒకవేళ అమెరికా వాళ్ళకున్న తప్పే. ఎందుకంటే మొదటిగా మనిషి, బాగా వినండి ఈ మాటలు, భూమి మీద మనిషికి బ్రతికే హక్కు ఉంది. ఎవరిచ్చారు? సాక్షాత్తు దైవం. ఆరిన నేల మీద మనిషికి జీవించే హక్కును దేవుడు కల్పించాడు. మతం తర్వాత పుట్టింది, వర్గం తర్వాత పుట్టింది, భాష తర్వాత పుట్టింది, కానీ మొదట మనిషి పుట్టాడు. ఆ మనిషిని నిర్మాణం చేసింది, ఆ మనిషికి ఈ భూభాగాన్ని మరి అతని వశం చేసింది కూడా దేవుడే. కనుక భూమి మీదున్న ఏ జాతి వారైనా, ఏ దేశం వారైనా వారి మూలాలలోనికి వెళ్ళిపోతే, వాళ్ళ ప్రాచీన తెగలలోనికి వెళ్ళిపోతే అక్కడ ఇవేవి లేవు. మాది పలానా మతం, మాది పలానా కులం, మాది పలానా భాష, మాది పలానా జాతి లేవండి. కనుక భూమి మీద సకల మనుష్యులకు జీవించే హక్కు ఉంది. ఇక్కడ నువ్వు ఉండకూడదు, ఈ నేల మీద నువ్వు మనుగడ సాగించకూడదు అని తిరస్కరించే హక్కు ప్రపంచంలో ఏ దేశానికి, ఏ ప్రభుత్వానికి కూడా లేదు. మరలా చెప్తున్నాను, ఎందుకంటే ఇది దేవుని ఆదేశం. ఎలా అంటారా? బైబిల్ దాన్ని ఆమోదించింది. ఎలా ఆమోదించింది? చదువుదామా? బైబిల్లోని ప్రాథమికమైన మాటలలో 66 పుస్తకాలలో దేవుడు నేర్పించిన మానవాళిక మహాజ్ఞానంలో భాగంగా ప్రారంభ పుస్తకమైన ఆదికాండంలోనే 1వ అధ్యాయంలోనే స్త్రీ పురుషులను జంటగా దేవుడు నిర్మించి వాళ్ళని ఏమని ఆశీర్వదించాడో ఆ మాట చూడాలి. ఇది సకల మనుష్యులకు వర్తిస్తుంది. దెర్ ఇస్ నో ఇండియన్, దెర్ ఇస్ నో అమెరికన్, దెర్ ఇస్ నో ఆస్ట్రేలియన్, కెనేడియన్, ఏమండి, ఎవ్వరు ఏ భాష తెగ ఎవడు చెప్పడానికి వీల్లేదు. నోబడి. మనిషి మొదట, వాడు భారతీయుడైనా, వాడు విదేశీయుడైనా, వాడు ఎవడైనా సరే వాడు మనిషి మొదట, హ్యూమన్ బీయింగ్. అలాంటి వానికి ఏమి హక్కు కల్పించాడో దేవుడు చూడండి. ఏమిటా హక్కు? ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 28 ఏమంటున్నాడు అక్కడ? దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఇట్స్ ఎ బ్లెస్సింగ్. ఎలా అంటే ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని స్వాధీనపరుచుకోండి. మీరు దానిని స్వాధీనం చేసుకోండి. ఏం చేయమన్నాడండి? భూమిని నిండించాలి, లోపరుచుకోండి. కానీ దానికన్నా ముందు ఏం చేయాలి? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి, అంటే మీరు విస్తరణ జరగాలి. విస్తరణ జరగాలంటే మీరు కుటుంబాలుగా ఒకరిని ఒకరు వివాహాలు చేసుకొని, ఏమండి, వ్యాప్తి జరగాలి. ఇందులో దేవుడు ఏ ప్రాంతాన్ని, ఏ భాషని, ఏమండి, ఏ మతాన్ని అక్కడ చెప్పాడు? అంటే భూమి మీద ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంది. ఈరోజు హ్యూమన్ రైట్స్ అనే ఒక కమిషన్ ఉంది.
ఆ కమిషన్ చెప్పేది ఏంటంటే ప్రతి మనిషికి కొన్ని హక్కులుంటాయి, ప్రాథమికమైన హక్కులు. ఆ హక్కులు కాలరాసే అధికారం ఎవరికీ లేదు. ఏమండి? బ్రతికే హక్కు, ఉద్యోగం చేసుకునే హక్కు, పొలాన్ని పండించుకునే హక్కు, ఏమండి? ఇలా ప్రాథమికమైన హక్కులు, నీళ్లు త్రాగడానికి, భోజనం వండుకోవడానికి, జీవనాన్ని సాగించడానికి ప్రతి మనిషికి ప్రాథమికమైన హక్కు ఉంది. ఎవరిచ్చారు ఈ హక్కు? దేవుడే ఇచ్చాడు. అంటే నేల అందరిది. నేల అందరిది అయినప్పుడు నువ్వు గిరులను గీసుకొని ఈ దేశం నాదని, ఏమండి, ఈరోజు రాజ్యకాంక్షతో మనుష్యులను బానిసలుగా చేసుకునే రాజులు, మనుష్యులను స్వాధీనం చేసుకునే అధికారాలు, మనుష్యులను బానిసలుగా పరిపాలించే, ఏమండి, అధికారులు ఈరోజు ప్రపంచం నిండా ఉన్నారు. కానీ ప్రారంభంలో ఇవేవి లేవు. ఎవడు రాజు? ఏమండి? ఎవడు రాజు ప్రారంభంలో? లేడు. ఫ్యామిలీ, కుటుంబం. కుటుంబంలో ఎవడు రాజు, ఎవడు బానిస? ఏమండి? ఆ భేదాలు కుటుంబంలో ఉండవు. ఎందుకంటే అది కుటుంబం. అలాంటప్పుడు భూమి మీద అందరికీ సమానంగా జీవించే అధికారాన్ని దేవుడే కల్పించినప్పుడు మనిషి ఎవడు నువ్వు ఇక్కడ ఉండకూడదు? ఎందుకు? నువ్వు చట్టాలు చేసుకున్నావు, నువ్వు రాజ్యాలను గిరులు గీసుకున్నావు, ఈ భూభాగం నాదని కబ్జా చేసావు, కబ్జాదారుడు నువ్వు. దేవుడు బైబిల్ని అడిగితే దేవుడు ఏమని చెప్తున్నాడంటే, అరే భూమి నీది కాదు, నీ బాబుది కాదు. అమెరికా వాడిది భూమి కాదు, వాడి ఖండం. ఆస్ట్రేలియా వాడిది వాడి ఖండం కాదు. ఏమండి? లేదా కెనడా వాడిది కాదు, బ్రిటిష్ వాడిది కాదు, చివరిగా భారతీయుడిది కూడా కాదు. నేల మీద ఉన్న ఎవరిది కాదు. ఎందుకంటే వాడు చేయలేదు కనుక. భూమి నాది అంటున్నాడు. చూడండి, చాలాసార్లు ఈ మాట మీతో చదివించాను. కానీ ఈ దుర్మార్గులకి, ఈ మత పిచ్చి పట్టిన ఈ మతోన్మాదులకి ఏదో నేలపైన హక్కు మాకే ఉంది, ఇది మా దేశం, ఇది మా ప్రాంతం అనే వాగే ప్రతి వెర్రివాడితో దేవుడు చెప్తున్నాడు, అరే ఏదిరా నీ భూమి? ఈ భూమి నీదా? దేవుడు చెప్తున్న మాట చూడండి, లేవియాకాండం 25వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఈ మాట చూచి ప్రతి మనిషి సిగ్గుపడాలి, భయపడాలి. నాది అన్న ప్రతి ఒక్కడితో చెప్తున్నాడు. లేవియాకాండం 25వ అధ్యాయం 23వ వచనం, భూమిని శాశ్వత విక్రయం చేయకూడదు, ఆ భూమి నాది, మీరు నా యొద్ద కాపురం అన్నవాళ్ళు, నేను చేశాను భూమిని, నేను మీకు ఇచ్చాను. అంతే కదా, ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లుగా దేవుడు కదా భూమిని మనిషికి ఇచ్చాడు. ఆయన దగ్గర నువ్వు తీసుకొని నువ్వు ఓనర్ అని చెప్పుకుంటావేంటి? ఇది నాది అని చెప్పుకుంటావేంటి? మరి రియల్ ఓనర్ ఉన్నాడు అంటే భూమి యొక్క ఒరిజినల్ హక్కుదారుడు, అంటే దీన్ని సృష్టించిన దైవం. ఆ దైవం ఏమంది? నాయన నేలంతా మీదేరా, పిల్లల కోసమే చేశాను నేను, నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటూ ఉండు. దేశాలని పద్ధతులని వీళ్ళు పెట్టుకొని ఇది మా దేశం, మా దేశంలో రావడానికి ఒక పాస్పోర్ట్ మీకు కావాలి, మేము వీసా ఇవ్వాలి. ఎవడు పెట్టుకున్నాడు ఇవన్నీ? ఏ దేశం వాళ్ళు రాజ్యకాంక్షలతో, ఏమంటే అధికార అహంకారాలతో వాళ్ళు గిరులు గీసుకున్నారు. ప్రాథమికంగా అమెరికా దేశమే లేనప్పుడు అమెరికా వెళ్ళడానికి మొట్టమొదట నేల మీద అడుగు పెట్టినాడు ఎవడైనా పాస్పోర్ట్ అడిగాడా? మరి నీకు వీసా ఎవడిచ్చాడని అన్నాడా? చెప్పండి. ఈరోజు ఏ దేశంలోనైనా రావడానికి కట్టడలు, నియమాలు మనం పెట్టుకున్నాం. కానీ నిజానికి భూగోళమంతా మనుష్యులది, అందరిది. జాతి, మతం, భాష, ప్రాంతం భేదాలు లేకుండా అందరికీ సమానంగా పంచాడు దేవుడు. కనుక దేవుడు అర్థం కానప్పుడు వీళ్ళు దేవుని మాటలను తప్పుపట్టి చివరికి దేవుణ్ణే నేరస్తుడిగా నిలబెట్టాలనుకున్న మూర్ఖులు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఏది నీది కాదు. చివరికి వచ్చితే దేవుడు ఏం చెప్పాడు? ఒరే, ఈ భూమి నాదని నువ్వు అనుకున్నా దీనిని వదిలి నువ్వు పోవాలి, పోతావు కూడా.
ఎందుకంటే నేను మట్టిలోనే కలిపేస్తాను. ఏ భూమి అయితే నాదన్నావో ఆ భూమిలోనే నిన్ను కలిపేస్తాను. అప్పుడు నీ అధికారం పనిచేయదు, నీ దస్తావేజులు పనిచేయవు, నీ హక్కులు పనికిరాని హక్కులు, నీ పాస్పోర్టో నీ వీసా ఎవడికి కావాలి ఇవన్నీ చచ్చాక? అక్కర్లేదు. కనుక ఇది జ్ఞానం అంటారు, దీన్ని జ్ఞానం. మనిషి స్వార్థంతో ఇలా తయారయ్యాడు. కానీ ప్రాచీన కాలంలో, పాతకాలంలో మనిషి ఇలా లేడు. మంచి భావనలతో ఉన్న మనిషిలో ఈ భయంకరమైన కలుషితాలను నింపి వాడే గిరులు గీసుకొని పొరుగువాడని ఇరుగువాడని శత్రువులుగా ఒకరినొకరు చేసుకొని కాల్చుకొని చంపుకుంటున్నారు ఈరోజు. ఇది కాదు దేవుడు కోరుకున్నది. కుటుంబం అంటే క్షేమంగా అందరూ సంతోషంతో ఒకరితోనొకరు కలిసి ఉండాలన్న భావన దాని అర్థం. అంతేగాని రోజు ఇంట్లో యుద్ధం చేసుకొని కొట్టుకొని చావమని కాదు. కాబట్టి దేవుని యొక్క ఆలోచన విధానం లోపించిన వీళ్ళు ఈరోజు దేవుని మాటలను ఎలా తప్పుపడుతున్నారు? దేవుడు బహుభార్యత్వాన్ని ప్రోత్సహించేశాడా? ఎందుకంటే ఇదిగో ఈ మాటల్లో చెబుతున్నాడు, దావీదు తప్పు చేశాడు, తప్పు చేసినందుకు ప్రవక్తను పంపించి ఈ మాటలు అంటున్నాడు. ఏంటి ఆ మాటలు? 8వ వచనం 11వ వచనం, 8, 9, 10, 11 చదవండి ఇప్పుడు. ఏమండి? 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం నుంచి. నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించాను నేను. అంటే ఎవరు ఇతని యజమాని? సౌలు. అంటే సౌలు భార్యలు ఎవరి దగ్గరకు వచ్చారు? దావీదు దగ్గరకు వచ్చారు. దావీదుకి ఇచ్చాడు దేవుడు. అంటే సౌలు చనిపోయిన తరువాత ఏమండి, వాళ్ళ భార్యలందరూ, అతని భార్యలందరూ ఏమయ్యారనమాట? విధవరాండ్రు. అంతే కదండి. దిక్కులేని వాళ్ళు, రాజ్యం మారిపోయింది, రాజు మారిపోయాడు. కనుక ఇప్పుడు వాళ్ళని ఎవరి అండర్లో పెట్టాడన్నాడు? నీ యజమాని స్త్రీలను నీ కౌగిట నేను చేర్చాను. అంటే చేర్చాడంటే ఎందుకు చేర్చాడు? వాళ్ళ అనాథలుగా మారిపోయినానా? వాళ్ళు రాజును నమ్ముకొని ఉన్నారు ఎప్పటి వరకు. సౌలు చచ్చిపోయాడు, అతని కొడుకులు చచ్చిపోయారు. మరి ఇప్పుడు వాళ్ళ పోషణ ఎవరిది? నీదే. రాజ్యంలో రాజుగా నువ్వే ఉన్నావు కాబట్టి అతనున్నప్పుడే, సౌలు అధికారంలో ఉన్నప్పుడే నేను అభిషేకించినా అప్పుడు అప్పగించాడా? బ్రతికున్నప్పుడు సౌలు భార్యను అప్పగించాడండి? లేదు. సౌలు చనిపోయిన తరువాత బైబిల్లో ఎక్కడ వాళ్ళు బ్రతుకుంటుండగా వాళ్ళ భార్యను తీసుకొచ్చి ఇచ్చేశాడని లేదు. ఆయన చనిపోయిన అనంతరం ఏమండి, ఈరోజు మన దేశంలో వితంతు వివాహాలు, దాన్ని ప్రోత్సహిస్తుందా మన దేశం? ఏమండి, వితంతువుల్ని ఎవరైనా వచ్చి నేను పెళ్లి చేసుకుంటానండి, ఈవిడ విధవగా ఉంది కదా, భర్త చనిపోయాడండి అంటే స్వాగతిస్తారు ఎవరైనా సరే. ఏమండి, ఈవిడికి ఒక ఆశ్రయాన్ని నేను ఇద్దాం అనుకుంటున్నానండి, ఆమెకు పిల్లలు ఉన్నారు, ఆమె భర్త చనిపోయాడు కనుక నేను నా గృహంలో ఆమెకు ఒక భాగాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాను అంటే ఏమండి, తప్పనిసరిగా. మరి వితంతు వివాహాలని మన దేశంలో ఒకప్పుడు సతీ సహగమనం పేరట భర్త చేస్తే అందరూ చావాలి అన్న దౌర్భాగ్యమైన నియమాలు పెట్టిన కట్టడలు ఈ మనుష్యుల మధ్య ఉండేవి, నీచమైనవి. ఏ పాప పుణ్యం తెలియని భర్త చచ్చిపోతే ఏమండి, ఏ పాపం తెలియని భార్య ఎందుకు చావాలి? ఏదో రోగంతోనో ప్రమాదంతోనో భర్త చచ్చిపోయాడు. అయితే అదే కట్టెల పైన భార్యలను కూడా తగలబెట్టిన సంస్కృతి. కనుక వీళ్ళు చావాల్సిన పని లేదు. అందుకు ఎంతోమంది సంఘ సంస్కర్తలు వచ్చి ఈ విధానాన్ని మార్చారు. అంటే వితంతులుగా ఉండనివ్వండి, వాళ్ళు ఒకళ్ళు పెళ్లి చేసుకుంటారో చేసుకోనివ్వండి. అవునా? అవును, ఇచ్చాడు. కనుక సౌలు భార్యలను దావీదుకు అప్పగించాడు అంటే ఏమండి, వాళ్ళు వితంతువులుగా, భర్త లేని వాళ్ళుగా, దిక్కులేని వాళ్ళుగా ఉండటం కంటే దావీదుకు అప్పగించాడు. కానీ కాలం ఏ కాలం ఇది? పాత నిబంధన కాలం. కాలం మారుతున్నప్పుడు ఏమంటే దేవుడు చట్టాలను కూడా మనుష్యులను బట్టి మారుస్తూ వచ్చాడు. ఎలా? ఆ కాలంలో కంటికి కన్ను పంటికి పన్ను అనే చట్టం ఉండేదా? దావీదు ఉన్నప్పుడు కూడా ఉంది. అంటే ఎవరైనా నీ కన్ను తీస్తే వాడికి కూడా కన్ను తీసేయాలి, ఈ చట్టం.
అప్పుడు అమల్లో ఉంది. మరి ఎందుకు పెట్టాడు దేవుడు ఇంత కఠినమైన చట్టం అంటే? ఏవండి? కన్నులు పోవాలనా? అందరి కళ్ళు పెరికేయాలనా? కాదు. అమ్మో! ఎదుటివాడు ప్రమాదవశాత్తు నేను కన్ను తీస్తే నా కన్ను కూడా నేను కోల్పోతాను కాబట్టి ఎందుకు నాకు ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి? నేనెందుకు గుడ్డివాడిగా ఉండాలి కాబట్టి నేను వాడు కన్ను తీయను. ఎందుకంటే నా కన్ను కోల్పోతాను కాబట్టి. మనిషిలో భయాన్ని పుట్టించడానికి దేవుడు చట్టాలను చేశాడు ఆ రోజు. ధర్మశాస్త్రాలను వాళ్ళకి ఇచ్చాడు. ఆయన మాట మనుషులలో భయం పుట్టించాలి అని. అయితే కాలం మారిన తర్వాత దాన్ని కూడా ఏం చేశాడు ఆయన? మార్చేశాడు. యేసుప్రభు రాకడతో భూమి మీద ఆయన రావడంతో ఆ చట్టాలను ఏం చేశాడు ఆయన? కంటికి కన్ను పంటికి పన్ను అనే చట్టం అమల్లో లేదు ఇప్పుడు. ఏమండి? ప్రాణానికి ప్రాణం లేదు. అంటే ఎందుకు దేవుడు మార్చాడు? మనుష్యులు మారాలి గనుక, మనుష్యులు తమ స్వభావాలను మార్చుకోవాలి గనుక. అయినా దేవుడు మనుష్యులు చేసినప్పుడు మనుష్యుల పైన సంపూర్ణమైన అధికారం ఈ మట్టి మనుషుల మీద దేవునికి ఉన్నాయి. ఆయన చెప్పినదే చట్టం, ఆయన చెప్పినదే శాసనం. ఆయన ఏది చేసినా మనుషుల మంచి కోసమే చేశాడు. ఆయన చేయమన్నప్పుడు చేయాలి, ఆయన మానేయమన్నప్పుడు మానేయాలి. ఆయన తినమన్నప్పుడు తినాలి, ఆయన వద్దన్నప్పుడు మానేయాలి. అంటే తన పిల్లలుగా వాళ్ళు ఎలా జీవించాలి అన్నది దేవుడు వాళ్ళకు ఒక నియమావళి పెట్టాడు. ఆ నియమావళిలో మార్పులు చేయటంలో తప్పే ఉంది? ఏమండి? మనుషులను మంచి మార్గాన పెట్టడానికి దేవుడు ఆ రోజు తీసుకున్న నిర్ణయాల్లో ఆయనే మనుషులను బట్టి మార్పులు చేసుకుంటూ వచ్చాడు. అంటే కేవలం వాళ్ళ భయపెట్టి మార్చడమే కాదు, వాళ్ళ యొక్క భావజాలం కూడా మారాలి, వాళ్ళ మనస్సులు కూడా మారాలి, వాళ్ళలో ఉన్న దౌర్భాగ్యపు స్థితిని నేను తీసివేయాలి, వాళ్ళలో ప్రేమ హృదయాలను కలిగించాలి, వాళ్ళని సంస్కరించాలి అని దేవుడు అనుకున్నాడు కనుకనే దేవుడు కూడా చట్టాలను మార్పు చేశాడు. కనుక దావీదు గారు ఈ పరిస్థితి ఆయన చెబుతున్నప్పటికీ, ఆయన ఎదుర్కొంటున్నప్పటికీ వాళ్ళున్న నిబంధన, వాళ్ళు ఉన్న చట్టం ఏమండి? ఏ చట్టం అమల్లో ఉంటే ఆ చట్ట పరిధిలోనికే వాళ్ళు వస్తారు. అవునా? ఆ చట్టాలు లేనప్పుడు అవి అమల్లోనికి రావు. కొత్త కొత్త చట్టాలు మనుషులు తీసుకొస్తుంటారు. ఉపా చట్టం తీసుకొచ్చారు కొత్తగా. అంటే ఏంటి? యుఏపిఏ యాక్ట్ అంటారు దాన్ని. అంటే దేశ విద్రోహక చర్యలలో ఎవరు వారు అందులో వాళ్ళతో ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకున్న, దేశానికి హానికరంగా ఉండాలని ఎవరు ప్రత్యక్షంగా అందులో వాళ్ళ హస్తం ఉందని నిరూపించబడితే ఖచ్చితంగా వాళ్ళపైన ఉపా చట్టం పెట్టొచ్చు. అంటే దేశద్రోహ నేరం అనమాట అది. కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఉపా చట్టం లేదు. స్వతంత్రం నాటికి ఉపా చట్టం ఉందా చెప్పండి? లేదే. అంటే తర్వాత కొన్ని చట్టాలు అమల్లోనికి వచ్చిన తరువాతే అవి వాటి క్రిందకి మనం వస్తాం. కానీ చట్టం లేనప్పుడు ఒకవేళ పెట్టాలన్నా చట్టమే లేనప్పుడు మీ మీద ఏ నేరం పెడతారు, ఏ శిక్ష వేస్తారు చెప్పండి? కాబట్టి దేవుడు ఆ రోజు వాళ్ళకి శిక్ష అమలు చేసేటప్పటికి వాళ్ళ మీద ఉన్న చట్టం పాత ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రంలో దేవుడు నియమించిన దాని ప్రకారంగా వాళ్ళకి శిక్షలు అమలు చేశాడు. అది రాజైనా ఏమండి, సామాన్యుడైనా అందరికీ దేవుడు ఇచ్చాడు. అయితే దాని మీద అధికారిగా మాత్రం ఆయన ఉన్నాడు. ఎందుకంటే చట్టాన్ని చేసేవాడు, చట్టాన్ని మార్చేవాడు. ఏమండి? చట్టాన్ని చేసేవాళ్ళకి మరలా చట్టంలో మార్పులు చేసే అధికారం ఉంటుందండి? ఎందుకు లేదు? చట్టసభలు అంటారే ఈరోజు, ఏవవి? పార్లమెంట్ అండి, రాష్ట్రంలో అసెంబ్లీలు అండి, చట్టాలు చేస్తారు, చట్టసభలు అంటారు వాటిని. అంటే వాళ్ళు చట్టాలు చేయగలవు, ఉన్న చట్టాలను తీసేయగలవు, అలాగే చట్టాలను మార్పులు తీసుకురాగలవు. అంటే చట్టాలను మార్పులు వాళ్ళు తెచ్చే అధికారం వాళ్ళది. మనిషిగా నీకే అధికారం ఉన్నప్పుడు ఆయన దేవుడు. ఆయన చట్టాలు చేస్తాడు, చట్టాలు మారుస్తాడు, ఆ చట్టాల్లో సవరణలు చేస్తాడు, లేదు క్షమిస్తాడు. అది ఆయన ఇష్టం. ఎందుకంటే ఈరోజు నువ్వు ఒక చట్టం చేసి ఆ చట్టం కిందకి ఎవరైనా రావాలి, అది నియమం అని కట్టుబాటు నువ్వు పెడితే నీకే అధికారం ఇంతుంటే మరి దేవునికి అధికారం లేదా? దేవునికి ఎలాంటి అధికారం ఉందో తెలుసా అండి? మనిషితో అంటున్నాడు, అరే నువ్వు మట్టి లాంటోడివి, మట్టి లాంటి వాడివని నువ్వు నన్ను ప్రశ్నించకూడదు అన్నాడు దేవుడు. ఏంటి ఆ ప్రశ్న?
నన్నెందుకు ఇలా చేశావు, నన్నెందుకు ఇలా రూపించావు, నన్ను నీగ్రోవాడిగా నల్లగా ఎందుకు చేసావు, ఏమండి వాడిలా నన్ను ఒక రష్యన్లాగా ఎందుకు ఎర్రగా చేయలేదు, ఒక అమెరికన్లా తెల్లగా ఎందుకు చేయలేదు, ఏమండి అని ప్రశ్నించకూడదు. ఎందుకంటే నేను ఎవరిని, మేకర్, క్రియేటర్. ఒక ముద్దలో నుంచి ఘనతకు కానీ, ఒక ముద్దలో నుంచి ఏమండి ఘనహీనతకు కానీ ఏదైనా చేసేది నేనే, ఏమండి. అందుకోసం రోమాపత్రికలో పౌలు గారు మాట్లాడుతూ దేవుని యొక్క విధానాన్ని చెప్తున్నాడు చూడండి. అంటే చట్టంలో దేవుడు అమలు చేయటంలో మనిషి ఒకళ్ళు ఏమైనా ఎదురు ప్రశ్నిస్తే దేవుడు తనలోని మనస్తత్వాన్ని చెప్తున్నాడు. ఏంటి ఆ మనస్తత్వం? రోమాపత్రిక 9వ అధ్యాయం అండి 21 వచ్చును ఏమంటున్నాడు అందులో? అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నువ్వెవడు, నన్ను ఎందుకు ఇలా చేసితవని రూపింపబడినది రూపించిన వాడిని ప్రశ్నించవచ్చా? ఒక ముద్దలో నుంచే ఒక ఘటం, ఒక కొండ ఘనతకు, ఒకటి ఘనహీనతకు చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారం లేదా? మరి నేనెవరిని? నేను కుమ్మరుణ్ణి, నువ్వు మట్టి. నాకు నచ్చినట్లుగా నువ్వు ఉండాలి, నాకు నచ్చినట్లుగా నేను చేస్తాను. కనుక నేను చేసేదే చట్టం, నేను చేసేదే న్యాయం అని దేవుడు చెప్పాడు. కనుక దేవుడు చెప్పిన న్యాయాన్ని ఎవరైనా గౌరవించాలి. అది నీకు నచ్చకపోవచ్చు, ఏమండి మనుషులకు నచ్చకపోవచ్చు, ఏమండి కొన్ని చట్టాలు నచ్చవు. మరి ఏం చేస్తాం? మందు అమ్మేయచ్చు అని చట్టం చేశారు. ఎక్కడైనా విచ్చలవిడిగా మందు అమ్మొచ్చు. ఆ చట్టం మందు వ్యతిరేకులకు నచ్చదు. అది రామారావు గారు వచ్చిన తొలి రోజుల్లో మద్యపాన నిషేధం పెట్టేశాడు ఆయన. తొలి రోజుల్లో ఏమండి అంటే ఆయనకు మందు నచ్చదు, లేదా ఆడపడుచులు అనవసరంగా అన్యాయం అయిపోతున్న వాళ్ళ జీవితాలు కాబట్టి మందు అమ్మకూడదు అని నిషేధించాడు. చట్టం అది అమల్లో ఉన్నప్పుడు ఎవడో కొట్టు పెట్టడానికి వీల్లేదు, ఎవడో తాగడానికి వీల్లేదు. ఎందుకు చేశారంటే ఆయన నాయకుడు అండి, ఆయన చేసింది చట్టం అండి, ముఖ్యమంత్రి అండి. అలాంటప్పుడు ఒక మనిషికే ఇంత అధికారం ఉన్నప్పుడు దేవుడికి అధికారం ఉండదా? నువ్వెవడు కాదనడానికి? దాని మందుబాబులు అందరూ ఏమంటారు? రామారావు గారు ఎంత చెడ్డోడు అండి నిజంగా. ఎందుకంటే పడదు మరి, ఎందుకంటే మనం మందు దొరకట్లేదు వాళ్ళకి. కనుక చట్టాలన్నీ కూడా అందరికీ అనుకూలంగా ఉండాలని లేవు, రూల్ ఏమీ లేదు. కనుక దేవుడిని తీసుకున్న ప్రతి నిర్ణయం కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. ఏమండి దేవుడికి విధానం బాగుందండి, దేవుడికి విధానం బాగాలేదండి, నువ్వెవడు దాన్ని చెప్పడానికి? ఏమండి సౌలుకి భార్యలు విధవరంటగా మారిపోయారు. వాళ్ళు తీసుకొచ్చి దావీదుకి అప్పచెప్పాడు. నాయన ఆ రోజుల్లో బహుభార్యత్వం ఉంది కాబట్టి వాళ్ళు చూసుకో నాయన, వాళ్ళు పోషించు, వాళ్ళ బాధ్యతలు నువ్వు తీసుకో. దేవుడు అప్పచెప్పాడు. అప్పచెప్పినందుకు దేవుడా నువ్వు ఎందుకు ఇచ్చావని నువ్వెవడు అడగడానికి? ఏమండి వాళ్ళ చట్టాలను బట్టి వాళ్ళు చేసుకునే దానిని వాళ్ళకి అమలులో ఉంటుంది. ఉదాహరణకి ఇస్లాం వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు ఎక్కువ మందిని వివాహం చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. వద్దని చెప్పడానికి నువ్వెవరు? వాళ్ళ నమ్మకాలు, వాళ్ళు నమ్ముకున్న మత గ్రంథాలు, ఏమండి వాళ్ళు నమ్ముకున్న ఏదైతే దేవుని మాటలు అనుకున్నారో అందులో వాళ్ళకి అనుమతినిచ్చాడు. ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మేము చేసుకుంటామండి, ఇద్దరు చేసుకుంటాం, ముగ్గురు చేసుకుంటాం, నలుగురిని చేసుకుంటామండి, మాకు ఎంతవరకు అనుమతుందో అంతమందిని చేసుకుంటామండి. నువ్వు చేసుకోవడానికి వీలు లేదని మనం ఎవరు అడగడానికి లేదు, వాళ్ళు చేసుకుంటున్నారు. ఈవెన్ ఈ దేశంలో ఉండి కూడా. అందుకే వాళ్ళ నమ్మకాలను బట్టి వాళ్ళు కూడా చట్టాలు చేశారు. క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ఉంది, ముస్లిం మ్యారేజ్ యాక్ట్ ఉంది, హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది. అంటే ఏది ఏమైనా వాళ్ళ దేవుడు వాళ్ళకి చెప్పినది ధర్మం అని వాళ్ళు అనుకున్నప్పుడు దాన్ని పాటిస్తారు వాళ్ళు. కనుక ఇప్పుడు దావీదు విషయంలో ఆ కాలంలో అనుమతి ఇచ్చినప్పుడు, దేవుడే వాళ్ళకి తీసుకొని ఇచ్చినప్పుడు మనిషిగా నువ్వెందుకు బాధపడిపోతున్నావు? ఇలా చేయకూడదండి, దేవుడు తప్పు కదా అంటే ఏం తప్పు చేశాడు? నీకు తప్పుగా అనిపించినవన్నీ కూడా తప్పులు కావు. ఏమంటే మనకి తప్పులుగా అనిపించేవన్నీ అందరికీ తప్పులా? కాదు. రామారావు గారు మద్యపానాన్ని నిషేధించాలని చట్టం తీసుకొచ్చాడు, అది అతనికి మంచి అనిపించింది. కానీ మిగతా వాళ్ళకి
అది చెడు అనిపించింది కనుక ఒకని మంచి మరొకరు చెడు కావచ్చు, ఒకరి చెడు మరొకరికి మంచి కావచ్చు. కనుక నువ్వే కోణంలో చూస్తున్నావు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ దేవుడు తప్పు చేశాడనో, దేవుడు ఇక్కడ తప్పు చెప్పాడనో అని అనే హక్కు మనిషికి లేదు అనడానికి ఈ మాట. ఏమని? అరే నువ్వు మంటి మీద కుమ్మరుండరా, నాకు అధికారం ఉంది, ఏదైనా నేను చేయగలను, నేను ఎలాగైనా రూపించగలను, నీ మీద ఏ చట్టాన్నైనా తీసుకురాగలను. అది కంటికి కన్నైనా చట్టం కావచ్చు, లేదా యేసుప్రభు ద్వారా మార్చిన ఆయన ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించు అన్న చట్టమైనా కావచ్చు. ఆ చట్టం దేవునిదే, ఈ చట్టం దేవునిదే. మరి ఆ రోజు ఆ చట్టాన్ని ఎందుకు చేసావు, దాన్ని ఎందుకు తీసేసావు, మరి ఈ చట్టాన్ని ఎందుకు చేసావు, ఈ దీన్ని ఎందుకు ఇచ్చావు అంటే నువ్వెవడు అడగడానికి? దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడు అనే మాట ఉంది చూడండి. ఎన్నో వచ్చిన అది 20 రోమా 9:20 ఏమంటున్నాడు చూడండి అక్కడ. అవును గాని ఓ మనుష్యుడా దేవునికి ఎదురు చెప్పుటకు నువ్వెవడు రా అంటున్నాడు. కనుక దేవుడు తీసుకొని వెళ్ళి ఆయన చేసిన దాన్ని ఎదురు చెప్పే అధికారం మనుషులకు లేదు. ఓకే. ఇక 12వ అధ్యాయంలోని 11వ వచనంలో ఏమంటున్నాడు? స్త్రీలనాన్ని కౌగుల్లో ఇచ్చినట్టు కనబడుతుంది, ఇతరుల భార్యలు ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఈ విషయంలో వివరణ కదా అడిగాడు ఇప్పుడు ప్రశ్నలోని. మరి నువ్వు చూస్తుండగా అన్యాయం జరుగుతుంది అని ఎందుకు చెప్పాడు? చదవండి ఆ మాట. 11వ వచనం. నా మాట ఆలకించు, నేనేమని నీకు సెలవిస్తున్నానంటే, దేవుడు యెహోవాను నేను ఏమంటున్నానంటే, నీ ఇంటి వారి మూలను నువ్వు చేసిన తప్పు, నువ్వు చేసిన అన్యాయం నీకు శాపంగా మారింది. నువ్వు అంటే ఎలాంటి శాపం వచ్చిందంటే నీ మీదకి, నువ్వు చూస్తుండగా నీ భార్యలను తీసి నీ దగ్గరలో ఉన్నవాడికి అప్పచెపుతాను. అంటే వేరొకరి భార్యలు నీకు అప్పచెప్పినప్పుడు ఏమంటే చంకలు కొట్టుకొని తీసుకొని ఈరోజు నువ్వు తప్పు చేస్తే ఆ బాధ ఎలాగుంటుందో నీకు తెలియాలి. కాబట్టి నీకు ఇప్పుడు గుణపాఠం నేర్పించాలనుకున్నాను. నువ్వు చూస్తుండగా నీ కళ్ళ ముందు నీ భార్యలు తీసుకెళ్ళి వేడెవరికి ఇస్తాను. అంటే ఏంటిది? చేసిన తప్పుకు వేసిన శిక్ష. అంతేగాని ఎవరి భార్యలనైనా తీసుకుని వెళ్ళిపోయి ఎవరినైనా ఇచ్చేయండి, మీ దేవుడు ఎలాగ ఇచ్చేసేవాడా అంటే అందరి భార్యలు ఇచ్చేసారండి దేవుడు? బైబిల్లో పాత నిబంధనలో భక్తుల భార్యలు అందరిని తీసుకెళ్ళి వేరే భర్తలకు ఇచ్చేసాడా? లేదు. సమయం సందర్భం ఉంటుంది. ఎవరితో చెప్పాడు, ఎందుకు చెప్పాడు, ఏ సమయంలో చెప్పాడు అంటే దావీదు చేసిన తప్పుకి అతను చెల్లించుకున్న మూల్యం. నువ్వే కొలతైతే కొలిచావో నీకు అదే కొలత కొలవబడుతుంది. నువ్వేదైతే అన్యాయం చేశావో అదే అన్యాయం నీకు జరగాలి కదా. అంటే నువ్వు చేసిన తప్పుకు తగిన శిక్షను అనుభవిస్తావు. ఆ బాధ ఏంటో, ఆ వ్యధ ఏంటో నీకు నేర్పిస్తాను నేను అని దేవుడు అతనికి విధించిన పనిష్మెంట్ అది. అంతేగాని ఎవరికి నచ్చిన వాళ్ళ భార్యలు తీసుకెళ్ళిపోయి నీ సొంతం చేసుకోమనే అధికారం కాదది. అలాగనుందా? లేదండి. అందుకే సందర్భాన్ని మనం చదివితే దావీదు మొదటి వచనం నుంచి ఆ ఉదాహరణ అంతా చెప్పి, నువ్వు ఎవరో వ్యక్తిని నీ సొంత వ్యక్తిగా బలాత్కారం చేసి రాజని అహంకారంతో నువ్వు ప్రవర్తించావు. కాబట్టి నువ్వు చేసిన దానికి పడే శిక్ష ఏంటంటే, నువ్వెలాగైతే వేరే వాళ్ళ భార్యను బలవంతంగా తెచ్చుకున్నావో అప్పుడు నీకేమీ బాధ అనిపించలేదు కదా. ఊరియా పడిన బాధ ఏంటో నీకు తెలియదు కదా. అంటే ఊరియాకే తెలియదు అసలు, ఎందుకంటే తెలియకుండా చేసావు నువ్వు. చివరికి తన ప్రాణాన్ని తీసావు. కానీ బ్రతుకుంటుండగా నీ కళ్ళ ముందే జరిగితే ఎలా ఉంటుంది? అప్పుడప్పుడు మనుషులు మాట్లాడుతూ వాళ్ళకి అన్యాయం జరిగేటప్పుడు, ఇదిగో ఈ అన్యాయం నీకే జరిగితే ఎలా ఉంటుందో ఒక్కసారి నువ్వు ఆలోచించంటారు. అంటే ఈ అన్యాయం వాళ్ళకి జరగడం ఏంటి అంటే, ఒకరి వేదన, ఒకరి సమస్య అర్థం కావాలి అంటే అది వారికి కూడా, ఎదుటి వారికి కూడా జరగాలి, అప్పుడు తెలుస్తుందని. అంతేనా? ఒరే నాకేదైతే నువ్వు చేస్తున్నావో నీకు ఏదో ఒక రోజు జరిగే ఒక పరిస్థితి వస్తుంది అని కోపంతో మనం అంటాం, బాధతో మనం అంటాం. కొంతమంది శాపంతో అంటారు, శపిస్తారు. నువ్వు చేసావు అన్యాయం, నువ్వు ఏదో రోజు అన్యాయం అయిపోతావు. నువ్వు మోసం చేసావు, ఏదో రోజు నువ్వు మోసపోతావు. నువ్వు బాధ పెట్టావు, ఏదో రోజు నువ్వు బాధపడతావు. ఇది కదా. ఎందుకు అది జరుగుతుందంటారు? ఇది ఎవరో మనుషులు చేసేది కాదు. మనుషులందరిపైన ఒక దైవం ఉంది, ఆయనకు ఒక చట్టం ఉంది.
ఆ చట్ట ప్రకారంగా అన్నీ అమలు జరుగుతాయి. ఇక్కడ దేశ చట్టాలు పనిచేయవు, ప్రాంతీయ చట్టాలు పనిచేయవు. ఏదో భారతదేశంలో ఉన్నడికి ఇండియన్ లా ప్రకారంగా, ఏమండి, బ్రిటిష్లో ఉన్నవాడికి బ్రిటిష్ చట్ట ప్రకారంగా ఏమీ జరగదు. ఎవడైనా అందరూ దేవుని చట్టం క్రింద ఉన్న సామాన్యమైన మనుష్యులు. ఆయన ఎవరి మీద ఏ నిర్ణయమైనా తీసుకుంటాడు. ఆయన అడగడానికి నువ్వెవడవి? దేవుడు ప్రశ్నించే హక్కు మనుషులకు లేదు. ఎందుకంటే అది నీకు తప్పవచ్చు, అది నీకు నేరంగా అనిపించవచ్చు, కానీ దేవుడికి అది నేరం కాదే. ఎందుకంటే ఆయన చట్టం చేశాడు. ఆయన చట్టమే ఆయన మనకి చేసిన శాసనం. అది మంచిగా చేశాడు. ఏంటా మంచిగా చేశాడు అంటే నీ మంచి కోసం చేశాడు ఆయన, నిన్ను సంస్కరించడం కోసం చేశాడు ఆయన. ఏమండి, మరీ ఒక కన్ను తీసేస్తే బలాత్కారంగా ఇంకోటి కన్ను మరీ దారుణంగా పెరికివేయటం అనేది నిజంగా దారుణమే కదండి. ఆ రోజుల్లో ఒకడు పన్ను పోతే బలవంతంగా బాగున్నాడు పన్ను గట్టిగా పీకేయడం, అది ఎంత బాధ అంటే వాడి బాధ నీకు కూడా తెలియాలి కదా. వాడంత వేదన అనుభవించాడు నీకు అర్థం కావాలి కదా. అది ఒకడికి ఇలా జరిగితే చూసినాడు ఏమనుకుంటాడు, వద్దురా బాబు, ఈ బాధ కూడా మనకు తిరిగి వస్తుంది కాబట్టి, ఈ చట్టం క్రింద వస్తుంది కాబట్టి. ఏమండి, కాస్త కోస్తే దేశంలో భయం ఉంది అంటే అందరికీ కాకపోయినా చట్టాలు ఉన్నాయనే కదండి. ప్రభుత్వాలు పోలీసు వాళ్ళు ఉన్నారనే కదండి. నిజంగా ప్రభుత్వాలు పోలీసు వాళ్ళు చట్టాలు లేవనుకోండి, మనుషులు ఎలా ఉంటారు చెప్పండి? ఎవడకు నచ్చినట్లుగా, ఏమండి, ఇంకా విద్రోహులుగా మారిపోతారు అందరూ. అంటే బలవంతుడితే చెయ్యి, బలహీనుడు ఏమీ చేయలేడు. ఎందుకంటే వాడు అడిగేవాడు లేడు, వాడిని ప్రశ్నించేవాడు లేడు, వాడికి ఏ చట్టం లేదు. కాబట్టి చట్టాలు అవసరమా అంటే దేనికి చట్టం కావాలి? మనిషిని సన్మార్గంలో పెట్టడానికి, భయంలో పెట్టడానికే చట్టాలు వచ్చాయి. అది మనిషి చేసుకున్న చట్టాలైతే సకల మనుష్యులకి దేవుని చట్టం అంటూ ఒకటి ఉంది. ఆ చట్టంలో ఏంటి ఏమండి? దేవుని చట్టం ఏంటో చూస్తారు ఒకసారి. దేవుడి చట్టం చూపిస్తాను చూడండి మీకు. చూడండి, యెషయా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం. దేవుని చట్టం చూడండి, సకల మనుష్యులకు వర్తించే చట్టం ఇది. ఏమంటున్నాడు? లోకులు చెడుతనమును బట్టి, దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను. అంటే దేవుడు భూమి మీద ఉన్న మనుష్యులకు ఎప్పుడు శిక్ష అమలు చేస్తాడు అంటే లోకులు చెడుతనమును బట్టి. నీలో చెడుతనం ఎక్కువైపోయింది అనుకో, అంటే నువ్వు రెచ్చిపోతున్నావు అనుకో, నువ్వు బాగా ఓవర్ అయిపోతున్నావు అనుకో, అన్నిట్లో నేరాల సంఖ్య పెరిగిపోతుంది అనుకో, అప్పుడు ఏం చేస్తున్నాడు? లోకుల చెడుతనమును బట్టి, ఇంకా దుష్టుల దోషమును బట్టి, నువ్వు చేసే నేరాలను బట్టి, నీ పొరుగువారి పట్ల నువ్వు చేసే అన్యాయాన్ని బట్టి ఏమంటున్నాడు? నేను వారిని శిక్షింపబోచున్నాను. ముందే చెప్పాడు ఈ మాట, జాగ్రత్త, నేను శిక్ష విధిస్తాను మీకు. చెప్పాడా దేవుడు? శిక్ష విధిస్తానని చెప్పాడా? చెప్పాడు. అంటే ఎందుకు శిక్షించాలి? ఆయనకేం అధికారం ఉంది? ఏమండి, శిక్ష విధించడానికి దేవుడికున్న అధికారం ఏంటి? ఆయనే క్రియేటర్ కనుక. అవునా? అవును, ఆయనే క్రియేటర్. ఆయనకు నచ్చంది ఎవడు చేసినా సరే, నువ్వెవరు నా మీద అధికారం చేయడానికని మనిషి అంటాడేమో, కానీ దేవుడి దగ్గర ఈ మాట చెల్లదు. దేవుడి దగ్గర మనిషి తిరిగి ఎదిరించడానికి ఉండడాడు. కారణం, వాడిని ఎక్కడ శిక్ష అమలు చేసి ఎక్కడ పెట్టాలో దేవుడు వాడిని పెడతాడు. కనుక నరకం ఎందుకు వచ్చింది? దేవుడు నరకాన్ని ఎందుకు నిర్మించాడు అంటే మనిషి తప్పు చేసినప్పుడు నిన్ను నరకానికి పంపిస్తాడు. నరకంలో దేవుడు మనుషులు వేసేయాలా అంటే వేయడా? నువ్వు దుష్టుడిగా మారిపోయినప్పుడు నేను వేయడా? అంటే నువ్వు ఎన్ని తప్పు పనులు చేసినా సరే దేవుడు చూస్తూ ఊరుకొని నిన్ను అంగీకరించి నిన్ను పరలోకానికి తీసుకెళ్ళిపోవాలా? స్వర్గాన్ని దేవుడు నీకు ఇవ్వాలా? ఎవడు? భూమి మీద మానవ చట్టాలే నిన్ను తప్పుగా అంగీకరించి నీకు శిక్ష అమలు చేసేటప్పుడు దేవుడు ఎందుకు నిన్ను విడిచిపెడతాడు? విడిచిపెట్టాడు. కనుక ఇక్కడ దావీదు విషయమై దేవుడు అతని మీద అమలు చేస్తున్న శిక్ష, తప్పు చేసినందుకు అతని మీద చేస్తున్న శిక్ష. అంతేగాని అరే నాయన, మీరు కనిపించే భార్యలందరినీ కూడా తీసుకొని వెళ్ళి ఇచ్చేస్తాను మీకు, తీసేసుకోండి, అది అందరికీ అప్లై అయ్యేదా? కాదు. దావీదు చేసిన తప్పుకు గాను అతను విధించబడిన శిక్ష.
అదేంటండి, ఏదైనా తన భార్యలు ఎదురుగుండా ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోవటం అనేది నేరం కదా? ఏమండి? నేరం కదా అంటే నేరమే. నేరమైతే నేరమైతే అంటే నువ్వు చేసింది నేరం మాత్రం కాదా? నువ్వు చేసింది ఎలాగైతే నేరం అవుతుందో, దేవుడు నీ విషయంలో చేసేది కూడా, అమలు చేసేది శిక్ష. నీ నేరానికి దేవుడు అమలు చేసే శిక్ష. అది నీకు నేరం అవుతుందేమో కానీ దేవుడికి నేరం అవ్వదు. ఆయనకి ఎందుకు నేరం అవ్వాలి? ఆయన నేరస్తుడని అడగడానికి మనకేం హక్కు ఉంది? కనుక దేవుడు దావీదు చూచుచుండగా ఈ ఘోరాన్ని ఎందుకు దేవుడు అనుమతించాడు అంటే, నువ్వు చేసింది నీ నెత్తి మీదకి వస్తుంది కదా, నువ్వు చేసిన పాపం నీ నెత్తికి చుట్టుకుంటుంది కదా, నువ్వు కన్ను తీసావు కాబట్టి నీ కన్ను కూడా తీసేయాలి కదా, నువ్వు ఎదుటివాడి భార్యని చెరిచావు కాబట్టి మరి నీ భార్యని ఎదుటివాడు చెరచాలి కదా, ఇది రూల్. మీకు అర్థమైందా? ఆ రోజు వాళ్లకున్న చట్టం, ధర్మశాస్త్రం అన్నారు దాన్ని. నువ్వు ఏ కొలతతో అయితే కొలిచావో ఆ కొలత నీకు కూడా కొలవాలి కదా. మరి ఇందులో ప్రతివాడు మరి అదేంటి ప్రభా, ఏదో నా భార్యలు మంచోరు కదా, నా భార్యలు నా కళ్ళ ముందు అలా వేరే ఒకళ్ళతో చేయటం అనేది తప్పు కదా అంటే, అప్పుడు నువ్వు తిన్నగా ఉండు, నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు తప్పు చేయకుండా ఉండు, నువ్వు మంచిగా జీవించు. అంటే నువ్వు మాత్రం ఎవరినైనా చంపేయొచ్చు, నువ్వు ఎవరినైనా చెరిచేయొచ్చు, వేరే వాళ్ళు మాత్రం నీ వాళ్ళని చంపితే అది నేరం, వేరే వాళ్ళు నీ వాళ్ళని చెరిస్తే అది ఘోరం అని అనటంలో ఎంతవరకు న్యాయం చెప్పండి? కనుక దేవుడు దావీదు విషయంలో తీసుకున్న నిర్ణయం, అమలు చేసిన శిక్ష అతడు చేసిన పనికి గాను ఇవ్వబడింది. అంతేగాని ఎక్కడ పాత ధర్మశాస్త్రంలో దేవుడు దాన్ని ధృవీకరించేసి, ఏమండి మీకు నచ్చిన వాడు పొరుగువాడిని భార్యలు తెచ్చేసి మీరు ఉంచేసుకుంటారా అని దేవుడు చెప్పాడా? అలా వక్రీకరిస్తారు వీళ్ళు. అందుకే వాళ్ళకి సందర్భాలు తెలియవు. ఈ సన్నాసులకి, మూర్ఖులు ఎవరైతే ఉన్నారో, ఏమండి ఈ ఈ ఈ ఈ భయంకరమైన తప్పుడు విధానాలను ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళేవాడు తలా తెలియదు, తోక తెలియదు. కేవలం ఈ విషయాన్ని మాత్రం చెప్పి చూడండి బైబిల్లో ఎంత ఘోరంగా ఉంది. చూడండి బైబిల్లో ఎంత దారుణంగా బైబిల్లో దేవుడు రాయించారంటే, అసలు ఎందుకు రాయించాడు, ఎందుకు అలా ఉంది, ఎందుకు జరిగింది, దాని పూర్వపారాలను కూడా ఆలోచించాలి. ఏమండి ఒక వ్యక్తికి శిక్ష అమలు చేసేటప్పుడు కోర్టు ఏం చేస్తుంది తెలుసా అండి? పూర్వపరాలు అంటారు. అంటే దాని ముందు వెనక అసలు ఏం జరిగింది, హత్యతం చేశాడా లేదా, అసలు నేరస్తుడా కాదా అయినా, ఇవన్నీ విచారణ జరుగుతుంది. అంటే పూర్వపరాలు పరీక్షించడం అంటారు దాన్ని. మరి వెనక ముందు తెలుసుకోకుండా బైబిల్లో ఉందా కాదా అని ఏదో ఒక మాట తీసుకొచ్చి దేవుడు చూడండి, వీళ్ళు దేవుడు చూడండి ఎంత సొంత భార్యలు తీసుకెళ్ళి ఇంకొకరికి అప్పచెప్పేశారండి వాళ్ళ కళ్ళు ఎదురుగుండా. ఎందుకు చేశాడు అంటే, భవిష్యత్తులో నువ్వు చేసుకొని, నువ్వు కోరండి కొని తెచ్చుకున్నావు, నువ్వు కోరండి కొని తెచ్చుకొని దేవుడు చేశాడంటే అలా. దావీదుకు వచ్చిన శాపం అతను స్వయంగా చేసుకున్నది. దేవుడు ఏ తప్పు చేయకుండా మంచి వాడికి ఇచ్చేశాడా చెప్పండి? రెడ్ లైట్ ఏరియాకి పోయాడు, ఎయిడ్స్ వచ్చేసింది. రెడ్ లైట్ ఏరియాకి పోయాడండి, రోగం వచ్చేసింది ప్రాణాంతకమైనది. మరి ఇప్పుడు ఎవరి తప్పు? అంటించిన, ఏమండి ఆ ఏరియాలో ఎవరైతే అంటించారో, ఎవరైతే ఆమె దగ్గరికి వెళ్ళాడో ఆమెదా నేరం, లేదా వెళ్ళిన వీడిదా నేరం? నువ్వు వెళ్ళావు, అక్కడ రోగం ఉంది, అది తెచ్చుకున్నావు, అంటించుకున్నావు. ఏమంటే నేను మంచోడు కదండి, రోగం లేకుండా వెళ్ళాను, అక్కడికి వెళ్ళిన తర్వాత రోగం అంటించేశారండి అని రెడ్ లైట్ ఏరియా మీద కంప్లైంట్ ఇస్తావు నువ్వు? ఏమండి రోగాన్ని ఎక్కించుకున్న తర్వాత కంప్లైంట్ ఇవ్వచ్చండి? ఇస్తే మాత్రం వాళ్ళేమంటారు, నువ్వు కోరండి వెళ్ళావు కదా, కొని తెచ్చుకున్నావు కదా, నీ అనుభవించు, చేసిన దానికి అనుభవించాను అంటారు ఎవరైనా. అంతేనా మీ నోటంబడి వచ్చే మాట? మరి దేవుడు అనకూడదా? దావీదుతో దేవుడు అనకూడదా, చేసిన దానికి అనుభవించు నువ్వు. వేరే వారి భార్యలు తీసుకొచ్చి బలవంతంగా నువ్వు చేసావే తప్పు. ఏమండి స్నానం చేస్తున్నప్పుడు చూశాడు బత్సెబని, బత్సెబ ఒప్పుకోలేదు. రాజుని నేను ఆజ్ఞాపించాను రా అన్నాడు, అంతే. ఏమంటారు ఇంకా? ఏమంటారు చెప్పండి? వాళ్ళ బలం, వాళ్ళ దౌర్జన్యం, వాళ్ళ అధికారం, వాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది. అదే అనుకున్నాడు దావీదు, నా అధికారం కాదు, దేశానికి నేనే కదా రాజుని, నన్ను అడిగేవాడు ఎవడో, ప్రశ్నించేవాడు ఎవడనే కొంచెం అహంకారం. నేను చెప్పాను కదా, అధికారం అనగానే అహంకారం వచ్చేస్తుంది.
అలా అహంకారం వచ్చినందుకు దావీదుకు దేవుడు వేసిన శిక్ష తన అధికారాన్ని, అహంకారాన్ని మొత్తం అధికారం పోయింది, అహంకారం పోయింది. పశ్చాత్తాపం వచ్చింది ఆయనకి. తప్పు చేశాను మహాప్రభు ఈ విషయంలో అని. జీవితాంతం బాధపడుతూనే ఉన్నాడు. నువ్వు చేసుకున్నావు. ఏమండి? పెద్దవాళ్ళకి సామెత అన్నారు. అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా అన్నారు. అంటే నువ్వు బయటున్న దరిద్రాన్ని ఎందుకు తొక్కడం? కాలు ఎందుకు కడుక్కోవడం? అదేదో ముందే తొక్కక ముందే కళ్ళు పెట్టుకొని శుభ్రంగా నెత్తిన కళ్ళుకి లేకుండా కొంచెం క్రింద కళ్ళు చూసుకొని జాగ్రత్తగా నడిస్తే నువ్వు కడుక్కోవాల్సిన పని లేదు. నేరం చేయడం ఎందుకు? నెత్తిని తెచ్చుకోవడం ఎందుకు? ఏమండి? దానికి శిక్ష వచ్చినందుకు బాధపడ్డం దేనికి? అంటే చేసిన దానికి శిక్ష నీకు అమలు జరుగుతుంది అన్నది దేవుడి న్యాయ చట్టం. అది నువ్వు ఏదైతే చేసావో అదే నీకు జరుగుతుంది. దావీదు ఏదైతే చేశాడో అదే నీకు జరుగుతుంది అని చెప్పిన సందర్భం అండి ఇది. ఓకే, బైబిల్ని అపార్థం చేసుకోకండి మీరు ఎప్పుడు కూడా. ఎందుకంటే దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాడు. ఊరకనే ఎవరి పట్ల అన్యాయంగా ప్రవర్తించనీయలేదు ఎవరిని కూడా. అందుకే పూర్వపరాలను పరీక్షించండి. దేనికన్నాడు దేవుడు? ఎందుకు ఈ కఠినమైన మాట దావీదు భార్యల విషయంలో ఎందుకు అతను చూస్తుండగా వేరే వాళ్ళకి ఇస్తానన్నాడు అన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుండా మరి బైబిల్ ఎంత ఘోరం ఏంటండి? ఒకరి భార్యలు తీసుకొని ఇంకోళ్ళకి ఇచ్చేయడం ఏంటండి? అందరికీ ఇచ్చేసాడా అధికారం? కాదు. కనుక మీరు అపార్థం చేసుకోకండి. ఓకే.